జై శ్రీరామ్. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నాకు తెలిసి రామయ్య తండ్రిని ఉన్నంతలో ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకుంటూ ఉంటారు అనుకుంటున్నాను. ఈపాటికే చైత్ర నవరాత్రులు ఎవరైతే చేస్తున్నారో ఇవాళతో 9వ రాత్రి అనమాట. ఇవాళతో నవరాత్రులు పూర్తవుతాయి, రామనవమి వేడుక కూడా పూర్తవుతుందన్నమాట. సో నిన్న రాత్రి అయితే చంద్రుడితో కూడుకున్నటువంటి అన్నీ కలగలిసినటువంటి ఒక విశేషమైనటువంటి రోజుని ఒక చిన్న రీల్ రూపంలో అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యాము అనుకుంటే ఆ రీల్ చూసి దండం పెట్టుకోండి. అక్కడ రామయ్య తండ్రి కనిపిస్తున్నాడా లేదా అనేది చాలామందికి సందేహం. అక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. ప్రత్యక్ష దైవం మనకి సూర్య చంద్రుల్లో చంద్రుడు ఒకటైతే గురువారంతో కూడుకున్నటువంటి పునర్వసు నక్షత్రంతో కూడుకొని, అంటే అప్పటికే పునర్వసు నక్షత్రం వచ్చింది, కర్కాటక లగ్నము, ఒక్క అభిజిత్తు ముహూర్తం తప్ప రామయ్య తండ్రి జననం ఏదైతే జరిగిందో ఆ ముహూర్తాలన్నీ కూడా కలగలిసినటువంటి విశేషమైన కొన్ని ఘడియల్ని మీరు కూడా చూసి దండం పెట్టుకుంటారు అని చెప్పేసి నేను ఆ రీల్ షేర్ చేయడం జరిగిందనమాట. అండ్ ఇందులో ఈ నవరాత్రుల్లో నేను 7 రోజులు మాత్రమే చేసుకోగలిగానండి. అయితే పీఠం పెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా రామదేవుని కథ నేను చదువుకోవడం జరిగింది. రోజు కూడా నేను ఎలా చేసుకున్నాను, ఏం చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ మెయిన్గా ఎవరైనా కూడా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నా, వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా వాళ్ళకి రామదేవుని కథ ఈ పూజ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే మన ఛానల్లో నేను 3-4 సార్లు పెట్టినట్టే గుర్తండి. సో ఈసారి నేను చేసుకున్నది కూడా మీతో పంచుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా నేను ఈ 7 రోజులు ఎలా గడిపాను అనేది మీతో పంచుకోబోతున్నాను అనమాట. నేనైతే ఇక్కడ ఫస్ట్ మీకు పుస్తకం చూపిస్తున్నానండి. మీరు మార్కెట్లో ఏ పూజా స్టోర్కి వెళ్ళినా, ఆన్లైన్లో చెక్ చేసినా కూడా మీకు పీడిఎఫ్ల రూపంలోనూ దొరుకుతుంది. లేదు అంటే కనుక మీకు పూజా స్టోర్స్లో జస్ట్ 10 రూపాయలు 15 రూపాయలకు ఈ పుస్తకం రామదేవుని కథ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇందులో ఏమీ ఉండదండి. మీకు షోడశోపచారాలు కావచ్చు, పంచోపచారాలు కావచ్చు, అలా ఏమీ ఉండదు. మీరు ఒక కొన్ని గురువారాలు మామూలుగా ఈ పుస్తకంలో ఉన్నట్టుగా రూల్ ప్రకారం మనం వెళ్ళిపోవచ్చు. నేను ఆ వీడియో లింక్ కూడా ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. లేదు అంటే మీరు ఒక 9 బుధవారాలు కానీ, లేదా ఒక 5 బుధవారాలు కానీ, 16 బుధవారాలు కానీ, లేదా గురువారం కానీ, శుక్రవారం కానీ మనం మొక్కుకోవచ్చు అనమాట ఈ పూజ చేయడం కోసం. ఒక 7 శనివారాలు అని మొక్కుకొని మనం పూజలు ఎలా చేసుకుంటాం, సేమ్ అలాగే అనమాట. స్వామివారి కోసం మనం గోధుమ రవ్వ లడ్డూని ఒక 2-3 మన శక్తి కొలది తయారు చేసుకోవచ్చు. లేదు అంటారా, గోధుమ రవ్వ ప్రసాదాన్ని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకొని మనం 7 శనివారాల వ్రతం ఎలా అయితే చేస్తామో అదే ప్రాసెస్. రామదేవుడిది సీతా సహితంగా ఉండేటువంటి రామ పరివారంతో కూడుకున్న ఫోటో కానీ, విగ్రహం కానీ పూజా మందిరంలో కానీ చక్కగా మనం కొలువు తీర్చుకొని పుష్పాలతో చక్కగా అలంకరించుకొని ఆ బుక్కులో మనకి జస్ట్ అష్టోత్తర శతనామావళి మాత్రమే ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. మనం మాత్రం ప్రతి గురువారం చక్కగా పూజా మందిరాన్ని శుభ్రంగా పెట్టుకొని దీపం అనేది వెలిగించుకొని ఆ రోజు తలస్నానం చేసుకొని ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని చక్కగా రామదేవుడికి ఇలా పూజ చేస్తున్నాను అనే సంకల్పం తీసుకొని ఒక పసుపు గణపతిని కానీ, లేదా గణపతి వారిది విగ్రహమో పటమో ఉంటే స్వామివారి ముందర ఒక పుష్పం, కొన్ని అక్షతలు వేసి ఇంటి దైవాన్ని తలుచుకొని, కులదైవాన్ని తలుచుకొని, గ్రామ దేవతను తలుచుకొని, తల్లిదండ్రుల్ని తలుచుకొని ఇలా గణపతికి స్వామి ఇన్ని వారాల పాటు నా ఉద్యోగం కోసం, లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం, లేదా ఇంట్లో మనశ్శాంతి కోసం, ఇలా లేదా నా వృత్తిలో ఎదుగుదల కోసం, ప్రమోషన్స్ కోసం నేను మొక్కుకుంటున్నాను స్వామి అని చెప్పి స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, హనుమంతుల వారికి కూడా ఒక 2 అరటిపళ్ళో లేదా ఏదో ఒక పండో ఫలమో అక్కడ నైవేద్యంగా పెట్టి ఆ పుస్తకంలో ఎలా అయితే ఉందో అలాగేనండి సేమ్. అంటే మామూలుగా అయితే అష్టోత్తర శతనామావళి ఇచ్చారు, కానీ మనం స్వామివారిని ఆహ్వానం చేస్తున్నట్టుగా మనసులో షోడశ ఉపచారాలు, స్వామి వచ్చి కూర్చున్నట్టుగా, కాళ్ళు కడిగినట్టు, చేతులు కడిగినట్టు, స్వామికి స్నానం చేయించినట్టు, అంటే అభిషేకం చేసినట్టుగా ఇలా మనసుతోనే భావన చేసుకుంటూ పుష్పాదులు అక్కడ సమర్పించి అక్కడుండే అష్టోత్తర శతనామాల్ని తులసి దళాలతో కానీ, ఇక్కడ రాముడికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు మాత్రమే మనకు ఆ పుస్తకంలో ఇచ్చారు. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే సీతమ్మ తల్లివి వస్తాయి, హనుమంతుల వారివి వస్తాయన్నమాట.
సో మీరు ఇలా వాళ్ళ ముగ్గురికి సంబంధించిన అష్టోత్తర శతనామాలు చక్కగా చదువుకొని తులసి దళాలైనా పుష్పాలైనా అక్షతలైనా అమ్మకు పూజ చేసేటప్పుడు కుంకుమతో అయినా మన శక్తి కొలది మనకి భగవంతుడు ఇచ్చిన దాంట్లో ఉన్నంతలో మారేడు దళాలైనా ఏవైనా పర్వాలేదు చేర్చి పెట్టుకొని వాటితో చక్కగా అష్టోత్తర శతనామాలు పూజ చేసుకొని అక్కడ కథను మాత్రం భక్తి శ్రద్ధలతో చదివి ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించి ఆ నైవేద్యాన్ని మనం తినచ్చు, లేదా చుట్టుపక్కల వారికి పంచచ్చు, ఇంటిల్లిపాది కూడా తినచ్చు అనమాట. సో ఇది రామదేవుని కథ అనేటువంటి పూజ. ఇంకా నేనైతే మాత్రము సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఎవ్రీడే కూడా సాయంత్రమే ఈ పూజ చేసుకున్నానమాట. మామూలుగా అయితే నేను లలితమ్మను పెట్టుకున్నాను కదా పీఠము, అక్కడే శ్రీరామచంద్రమూర్తి వారిని కూడా పెట్టుకున్నాను. ప్రతిరోజు కూడా రాత్రి 9 తర్వాత మాత్రమే నేను అన్ని పనులు ఇంటివన్నీ కంప్లీట్ చేసేసుకొని ఎలా పూజకి సిద్ధమయ్యాను అనేది ఫస్ట్ వ్లాగ్లో కూడా మీతో షేర్ చేసుకున్నానండి. రోజు అంటే మొదటి రోజు షోడశ ఉపచారాలతో శ్రీరామచంద్రమూర్తి వారిని లలితమ్మను ఇద్దరిని ఆహ్వానిస్తాం కాబట్టి నేను 2వ రోజు నుంచి కూడా దీపం కొండెక్కింది అనుకుంటే దీపపు కుందులు మార్చుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో నూనెను మళ్ళీ వడ్డించుకొని చక్కగా రోజు పుష్పం అలంకారం అది తీస్తూ ఉండేదాన్ని. అది కూడా వీడియో రేపు పెడతానండి. యాక్చువల్లీ దీనికి ముందర ఆ వీడియోనే పెడదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో ఇవాళ ఎలాగో శ్రీరామనవమి కదా, నేను రామదేవుని కథ పూజ రోజు ఎలా చేసుకున్నానో మీతో పంచుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి సో మొన్న రాత్రి చేసినటువంటి పూజను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో రోజు నూనె అనేది వడ్డించుకొని పువ్వుల అలంకారం మాత్రము తీసి సో ఇలా ఇంకా అయోధ్యలో రామదేవుడి విగ్రహం కొనుక్కున్నానండి. మీకు అప్పుడు నేను చూపించాను. అది నేను ఏదన్నా పూజలో పెట్టి చూపిస్తాను అని చెప్పాను. సో ఇప్పుడు సందర్భం వచ్చిందని చెప్పేసి అదిగో రామదేవుడిది పెట్టాను. ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా పెట్టినప్పుడు చాలామంది ఎంత బాగున్నారు స్వామివారు, ఎంత బాగున్నారు స్వామివారు అని అడిగారు. సో అయోధ్య వెళ్తే అక్కడ నుంచి గుర్తుగా ఉంటుందని చెప్పి ఆ విగ్రహం తెచ్చుకున్నాను అనమాట. ఆ విగ్రహం నాకు తెలిసి 1500 ఎంతో అయ్యిందండి. మేము వెళ్ళిన వాళ్ళం అందరం కొనుక్కున్నాం అనమాట ఆ విగ్రహాన్ని. సో చక్కగా ఇలా రోజు కూడానండి పంచ ఉపచారాలు, దీపం వెలిగించడం, ధూపం, ఆ రోజు పండో ఫలము, ముఖ్యంగా అయితే మాత్రం రోజు నేను పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట ఈ 7 రోజుల పాటు కూడా. మధ్యాహ్నం వంట చేసినటువంటి పదార్థాలు ఏవి ఉంటాయో అవన్నీ నివేదించి నేను తింటూ ఉండేదాన్ని అనమాట. ఇలా శ్రీరామచంద్రమూర్తి వారిని లలితమ్మని ఇద్దరిని పెట్టుకొని సో ధూపము, దీపము, నైవేద్యము, అదేవిధంగా గంధాన్ని, పుష్పాన్ని ఎలాగో అలంకరిస్తాం కాబట్టి వీటిని సమర్పిస్తూ ఫస్ట్ లలితమ్మకు సంబంధించి అష్టోత్తర శతనామాలు కుంకుమతో పూజ చేసుకునేదాన్ని. ఆ తర్వాత రామచంద్రమూర్తి వారికి తులసి దళాలు తెచ్చుకునేదాన్ని, మారేడు దళాలు లలితమ్మకు కూడా చేసేదాన్ని మారేడుతో. సో పుష్పాలతో లలితమ్మకు ఒక్కోసారి చేసుకునేదాన్ని. సో శ్రీరామచంద్రమూర్తి వారికి అయితే తులసి దళాలు తెచ్చుకొని, మారేడు దొరికితే గనక మహాబిల్వం తెచ్చుకొని పూజ చేసుకుంటూ ఉండేదాన్ని. అదే మీకు ఇక్కడ చూపించానమాట. ఆ తర్వాత మళ్ళీ సీతమ్మ తల్లికి కూడా పుష్పాలతో పూజ చేసుకునేదాన్నండి. సో స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి కొన్ని ఫ్రూట్స్ లాంటివి నైవేద్యం, ఒకసారి అరటిపండు, ఒకరోజు గ్రేప్స్ అని ఏవుంటే అవి నైవేద్యం పెట్టుకునేదన్నమాట రాత్రిపూట. ఇలా రోజు కూడా చేసుకొని రోజు లలితా సహస్రం అయితే మాత్రం నేను పీఠం దగ్గర చదవలేదండి. వంట చేసుకుంటూ లేదా పీఠం సద్దుతో పుష్పాలు అవి అలంకరిస్తూ ఉంటాం కదా, ఆ టైంలో నాకు నోటెడ్ కాబట్టి, నోటికి వచ్చు కాబట్టి లలిత చదువుకుంటూ ఆ పనులు చేసేసుకుంటాను. అమ్మవారి అష్టోత్తర శతనామాలంటే నాకు చాలా ఇష్టం. మనస్ఫూర్తిగా ఒక్కొక్క నామాన్ని పూజ చేసుకునేదాన్ని. అలాగే రామయ్య తండ్రి అష్టోత్తర శతనామాలన్నా రామదేవుని కథలో ఉండేటువంటి రాముడి ఆ కథ అయినా చాలా చాలా బాగుంటుందండి. అలా నేను ఈ 7 రోజుల పాటు కూడా స్వామివారి పూజ అయితే పూర్తి చేసుకున్నా. ఇంకా 7 రోజులు మాత్రమే చెయ్యగలిగానండి. నాకు ఆటంకం వస్తుంది అని నా మనసుకి చాలా విపరీతమైన సిమ్టమ్స్ తెలిసినప్పుడు నేను మొన్ననే అనమాట 2 రోజుల క్రితం పీఠాన్ని తీసివేశానమాట. సో మీరు కూడా ఇవాళ రాత్రితో పీఠాన్ని ఎత్తివేస్తారు కాబట్టి ఉద్వాసన ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఉద్వాసన వీడియో కూడా దీని తర్వాత నేను పెడతానండి. సో ఎలా లలితమ్మని 9 రోజులు పూజించిన వారు ఉద్వాసన ఎలా చెప్పచ్చు, రామదేవుడు పూజ చేసుకున్న వాళ్ళు ఏ విధంగా ఉద్వాసన చెప్పచ్చు అనేటువంటి సమాచారం అయితే ఇస్తాను. అండ్ రామదేవుని కథ అనుకున్నట్టుగా బుధవారం, గురువారం, శుక్రవారం కొన్ని వారాల పాటు మీ ఇష్టం అండి. 5, 7, 9, 16, 21 ఇలా ఎన్ని వారాలైనా మన కోరిక తీరే వరకు కూడా మనం సంకల్పం తీసుకొని మొక్కుకొని చేసుకోవచ్చు.
ఆ ఒక్కరోజు మాత్రం ఇంట్లో నాన్ వెజ్ లేకుండా చూసుకుంటే చాలు. ఆ ఒక్కరోజు తలస్నానం చేసుకోవడం, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసిన, పెళ్ళి కాని వారు ఉద్యోగం కోసం, ప్రమోషన్స్ కోసం, పెళ్ళైన వారు వ్యాపారంలో వృద్ధి కోసం, ప్రమోషన్స్ కోసం చేసుకున్నా కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పూజ అనమాట. ఆ ఒక్కరోజు నియమాలన్నిటికీ కట్టుబడి ఉంటే సరిపోతుందని. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వృత్తిరీత్యా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చి గ్యాప్ వచ్చినా మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ మొత్తం మొక్కుకున్న అన్ని వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరినైనా పిలిచి భోజనం పెట్టినా, మూగజీవాలకు భోజనం పెట్టినా, లేదా గుడిలో ఉండేటువంటి బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇచ్చినా, శక్తి కొలది ఎవరికైనా ఏదైనా దానం రూపంలో ఇచ్చినా కూడా అక్కడితో ఈ పూజ ఫలితాన్ని అయితే అందుకోవచ్చు అనమాట. లేదా ఈ పూజ జరుగుతున్నంతసేపు, రామదేవుని కథ జరుగుతున్న ఆ రోజు ఏదైనా ఒక తెల్లని పేపర్ తీసుకొని రామనామాన్ని రాస్తూ వచ్చినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు అనమాట. సో ఇదండి రామదేవుని కథ నేను ఎలా చేసుకున్నాను. ఎవరైనా ఒక కష్టం నుంచి బయటపడటం కోసం నమ్మకంతో శ్రీరామచంద్రమూర్తి వారిని నమ్ముకొని ఆ కష్టం నుంచి ఎలా బయటపడచ్చో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో శ్రీరామనవమి సందర్భంగా రామదేవుని కథ పూజను మీ అందరితో పంచుకోవడం జరిగింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జై శ్రీరామ్.